ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం 6-7 వచనాలు కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి చదువుకుంటాం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం సర్వాధికారియు ప్రభువునగు మా దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చును, ఆయన భార్య తను సిద్ధపరచుకుని ఉన్నది గనక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. లూకా సువార్త 14వ అధ్యాయం 15వ వచనం నుండి 15-16 వచనాలు కలిసి చదువుకుంటాం. లూకా సువార్త 14వ అధ్యాయం 15-16 వచనాలు. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడి మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయనతో ఇట్లా నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ప్రార్థన చేసుకుంటాను. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, నిత్యుడగు తండ్రి, రక్షకుడైన యేసుప్రభువు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ పాదముల చెంత చేరి రాగులకి ఇస్తున్న ఆధిక్యతను బట్టి వనములు. ఉదయకాలం మీ నామమును స్తుతించి ఘనపరిచి మహింపరిచి ఆధిక్యత ఇచ్చారు. మీరు మా మంచి కాపరివని, మా సంరక్షకుడవని, మాకు దారి చూపిన దేవుడవని, మా స్థలం సిద్ధపరిచిన వాడవని పలు విధాలుగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందములు. మీ నామపేట స్తుతించి ఘనపరిచి ఆధిక్యత ఇచ్చినందుకు స్తుతిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మరల బలలో పాల్పొందనైంటుండగా మీ వాక్య వెలుగులో మా జీవితాలు పరిశీలన చేసుకోవటానికి, పరీక్షించుకోవటానికి మీరు అనుగ్రహిస్తున్న చక్కటి సమయాన్ని బట్టి వందములు. మేము కూడి వచ్చిన లాభదాయకంగా ఆశీర్వాద కారణంగా చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. మీ దయగల హస్తాల్లో నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మెండైన దీవెనలు కోరుతూ యేసుప్రభువు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సర్వాధికారి సర్వశక్తిమంతుడైన దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆ దేవుడు, ఆయనతో మనం సంబంధ బాంధవ్యాలని కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉంటున్నాడు. దేవునితో మనం కలిగి ఉండేటువంటి సంబంధం చాలా ఔన్నత్యమైనటువంటిది. అది వివాహ బంధంగా ప్రభువు చాలా సందర్భాల్లో చెప్పుకున్నట్లుగా మనం చూడవచ్చు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు మధ్యలో ఉన్నటువంటి సంబంధం లాంటిది. అది ప్రభుత్వం మనం కలిగి ఉండేటువంటి అన్యోన్య సంబంధాన్ని గురించి, సమీప బాంధవ్యాన్ని గురించి, ఔన్నత్యమైనటువంటి బాంధవ్యాన్ని గురించి మాట్లాడుతుంది. ఏం చేతనంటే అంతకంటే మరి శ్రేష్టమైనటువంటి బంధం లోకంలో మరి ఏది కూడా ఉండదు. దేవుడు అట్టి బంధంలోనికి మనం రావాలని, అట్టి అన్యోన్య సహవాసం ప్రభుత్వం మనం కలిగి ఉండాలని ఆయన మనల్ని ఆహ్వానించాడు, మనల్ని పిలిచాడు. ఆయన పిలుపుకు స్పందించిన ప్రతి ఒక్కరు కూడా ఆ రాజ్యంలో ఆ అన్యోన్య బంధంలోనికి వస్తారు. ఆ ఆనందంలోనికి, ఆ విందులోనికి వారు ప్రవేశిస్తారు. దేవుని ఆశ అది, దేవుని యొక్క సంకల్పం. ఉదయకాలం కూడా ఇదే అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ వచ్చాము, కానీ ఈ భాగం కాదు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో
ఈ సందర్భం అనేది రాయబడింది. కానీ ఆ సందర్భము ఈ సందర్భము కొంచెం వ్యత్యాసం అనేది ఉంది. అక్కడ మనం గమనించినట్లయితే ప్రభువారు తనతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల విషయాల్లో మొదట యూదులకు ఆయన అవకాశాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఈ ప్రిన్సిపల్ మనకు కనపడుతుంది. మొదట యూదునికి, ఆ తర్వాతనే ఇతరులకు అన్నటువంటి విషయం కనపడుతుంది. దేవోక్తులలో మొదట వారికి ప్రదానం చేయబడ్డాయి, దైవోక్తులు వారికి ఇవ్వబడ్డాయి. రక్షణ వారికి దేవుడు ప్రసాదించాడు, వారి ద్వారానే రక్షణ యూదుల్లో నుండే కలుగుతుంది. 1 కొరింథీ 1వ అధ్యాయంలో మనం చదువుతాం, నమ్ము ప్రతివానికి మొదట యూదునికి, ఆ తర్వాత ఎవరికైనా అన్నటువంటి విధానంలో రాయబడి, ఆ విధానంలో దేవుడు మొదట వారికి అవకాశం ఇస్తూ వచ్చాడు. క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి భక్తులకు దేవుడు తన ప్రవక్తల్ని పంపి వారికి ఆహ్వానం ఇస్తూ వచ్చాడు. ఆహ్వానం ఇచ్చినప్పటికీ వారు దాన్ని తృణీకరిస్తూ వచ్చినారు, నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు, అజాగ్రత్తతో ఉంటూ వచ్చినారు, ప్రవక్తల్ని హింసిస్తూ వచ్చారు. చివరికి ప్రవక్తల్ని చంపటానికి కూడా వారు వెనుకాడలేదు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం ఇదే చూస్తాం. వారిని ప్రేమించి ఆయన పెందలకడని లేపి తన ప్రవక్తలైన వారిని పంపుతూ వచ్చిన వారిని వారు ఎగతాళి చేశారు, నిరాకరించారు, తృణీకరించారు, చంపారు. అందుచేత నివారింప శక్యం కాకుండా దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారికి పూర్వం, అంటే యేసుప్రభు రాకమునుపు బాప్తిస్మం ఇచ్చి యోహానును ఈ పరలోకరాజ్య సంబంధమైన సంగతులు బోధించడానికి ప్రభు వారి యొద్దకు పంపించాడు, యూదుల దగ్గరికి పంపాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చదువుతాం, వారు ఆయనను కూడా నిరాకరించారు, మీకు ఇష్టం వచ్చినట్టుగా ఆయనను చేశారు అని రాయబడింది. అంటే ఏం చేయాలనుకున్నారో అది చేశారు. తిట్టాలనుకున్న వాళ్ళు తిట్టారు, కొట్టాలనుకున్న వాళ్ళు కొట్టారు, చివరికి ఆయనను శిరచ్ఛేదనం కూడా చేశారు. ఆ తర్వాత స్వయంగా యేసుప్రభు వారే వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుతాం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, అందరి దగ్గరికి రాలే. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా ఆ కనాను స్త్రీ తన కుమార్తె దయ్యం బట్టి బాధపడుతూ అయ్యా కరుణించు అనంటే ఎంత నిర్దాక్షిణ్యంగా చెప్పాడు ఆమెతో, అమ్మ ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అన్నాడు. ఆ తర్వాత మత్తయి సువార్త 10వ అధ్యాయంలో తన శిష్యులైనటువంటి వారిని 70 మందిని ఏర్పరచుకొని వారిని పంపుతూ వచ్చినప్పుడు వారికి తాను ఇచ్చినటువంటి హెచ్చరిక, మీరు ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు వెళ్ళవద్దు, అన్యజనులకు వెళ్ళవద్దు అని ఆజ్ఞాపించారు. అప్పటికి వాళ్ళు కూడా ఆ భక్తులను కూడా తృణీకరించారు. అపోస్తల కార్యంలో మనం చదువుతాం కదా, వారు బెదిరించారు, వారు చెరసాల్లో వేయించారు, వారిని కొట్టారు, వారిని దూషించారు, రాళ్లతో కొట్టి చంపారు. ఈ రీతిగా తాను పంపుతూ వచ్చినటువంటి దూతలను వారు హింసిస్తూ వచ్చినారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన తన భక్తులను కూడా మళ్ళా యూదుల దగ్గరికే పంపాడు. అపోస్తల కార్యములు మొదటి 7 అధ్యాయాల్లో మనం గమనిస్తే వారు యూదుల మధ్యలోనే, ఇశ్రాయేలీల మధ్యలోనే పరిచర్య చేశారు. ఆ తర్వాతనే 8వ అధ్యాయం నుండి అన్యజనుల యొద్దకు సువార్త వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇవన్నీ మనకేం జ్ఞాపకం చేస్తున్నాయి అని అంటే, ఇంతగా నిరాకరించిన, ఇంతగా తృణీకరించిన, ఇంత హేళన చేసిన, ఇంతగా దేవుని భక్తులను శ్రమ పెట్టిన, చివరికి వారిని చంపడానికి కూడా వెనకాడకపోయినా దేవుని ప్రేమ వారిని వెంటాడుతూ వచ్చింది. ఇర్మియా 31:3 అదే మనం చదువుతాం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువకని ఎడల కృప చూపుచున్నాను. ఆ రీతిగా ప్రభువు తరచుగా పదే పదే చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుతాం,
మత్తయి సువార్త 22వ అధ్యాయం 3వ వచనం. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దును క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతే సిద్ధంగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. వాళ్ళకి అంతకుముందే ఇన్విటేషన్ ఇవ్వబడింది. ఆ తర్వాత మళ్ళీ 2వ పర్యాయం ఇన్విటేషన్ ఇచ్చాడు. అప్పటికి వాళ్ళు రాకపోతే మరలా 3వసారి ఇప్పటికైనా రండి, పెండ్లి విందుకు విందు సిద్ధమై ఉంది అని. విందు సిద్ధం అవడం అనేది మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు బలిగావించబడి జీవాహారంగా చేయబడినటువంటి దానికి సూచనగా ఉంది. 1 కొరింథీ 5వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, ఇప్పుడు పస్కా పశువు వధించబడెను. పశువు వధించబడింది, విందు సిద్ధపరచబడింది, ఇప్పటికైనా రండి అని వారికి ఆయన మరణం తర్వాత, శిలువ మరణం తర్వాత వారికి ఆహ్వానం ఇవ్వబడినప్పటికీ కూడా పదే వారికి ఇవ్వబడిన ఆహ్వాన్ని నిరాకరించారు. రోమా 2లో మనం ఏం చదువుతాం? మారు మనసు పొందుటకు దేవుని దీర్ఘశాంతము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును ఆయన దీర్ఘశాంతమును తృణీకరించదువా? అలా తృణీకరిస్తే నీకు నీవే దేవుని తీర్పునందు దేవుని ఉగ్రతకు నువ్వు పాత్రుడుగా చేయబడతావు. కానీ ఇశ్రాయేలీయులు ఆ రీతిగా తరచుగా దేవుడు ఇస్తున్నటువంటి ఆహ్వానాన్ని వారు నిరాకరించి నిర్లక్ష్యం చేసి ఖాతరు చేయకుండా వారు దైవోగ్రతకు పాత్రలైనట్లుగా మనం చూస్తాం. 22వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడింది, వారు లక్ష్యము చేయక. ఎందుకు దేవుని ఈ ఔన్నత్యమైనటువంటి విందుకు ప్రభు ఆహ్వానిస్తుంటే కూడా వారు ఎందుకు తృణీకరించారంటే దాన్ని లక్ష్యం చేయలేదంట. వారు దాన్ని లక్ష్యం చేయకపోవడానికి కారణం ఏంటి అంటే అదే వచనంలో మనం చదువుతాం, వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు వర్తకమునకు వెళ్ళిరి. అంటే వారు లక్ష్యం చేసేవి వేరే ఉన్నాయి అని అర్థం. వారు దేన్ని లక్ష్యం చేయట్లేదు? దేవుడిస్తున్నటువంటి ఔన్నత్యమైనటువంటి ఆ పిలుపు, తనతో సంబంధం ఏర్పరచుకోవడానికి ఔన్నత్యమైన సంబంధం, భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సంబంధం లాంటి సంబంధం, అన్యోన్య సంబంధం ఏర్పరచుకోవడానికి దేవుడు ఆహ్వానిస్తుంటే దాన్ని చాలా తేలిగ్గా చూశారంట, లైట్గా తీసుకున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో దే మేడ్ ఇట్ లైట్ అని ఉంటుంది. చాలా తేలిగ్గా తీసుకున్నారు దాన్ని. అది వారి జీవితంలో చేసినటువంటి పొరపాటు. 81వ కీర్తనలో కూడా ఈ మాట మనం చదువుతాం. చూడండి, 81వ కీర్తన 10, 11, 12 వచనాలు. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవా నేనే. నీ నోరు బాగా తెరవము, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయము కాఠిన్యమని నేను వారిని అప్పగించితిని. వారి స్వకీయ ఆలోచనను అనుసరించి నడుచుకున్నారు. దేవుని పిలుపును లక్ష్యం చేయలేదు. రెండోది, వారి స్వకీయ ఆలోచన చొప్పున స్వకీయ ఆలోచన చొప్పున నడుచుకోవడం అంటే అర్థం ఏంటి అంటే తామే జ్ఞానులము అని తలంచడం. వేరే వాళ్ళు చెప్పే మాటలు ఎప్పుడు వినం. ఎందుకు వినం? ఇతరులు ఇచ్చే సలహాలు ఎందుకు తీసుకోము? నాకు తెలుసయ్యా, నాకు ఆ మాత్రం తెలియదా, నేను మాత్రం ఆలోచించలేనా అన్నటువంటి తలంపు మనకున్నప్పుడు, సామెతలు 3వ అధ్యాయంలో అదే మనం చదువుతాం కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. క్రిందికి వస్తే నువ్వు జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. దేవుడు సెలవిచ్చే మాట సరి అయిందా? నీకు తోచేది సరి అయిందా? నీకు వచ్చేటువంటి ఆలోచన సరి అయిందా? 1 కొరింథీ 1వ అధ్యాయం 21వ వచనంలో చదువుతాం, లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగలేదు. లౌకికంగా నువ్వు ఎంత జ్ఞానార్జన చేసినా, ఎంత పిహెచ్డీలు చేసినా, ఎంత లౌకికమైన జ్ఞానం నువ్వు సంపాదించినా
నీ ఆలోచనల చేత, నీ జ్ఞానం చేత నువ్వు దేవుని ఎరగలేవు. ఈ ప్రజలు దేవుని పిలుపును అలక్ష్యం చేయడానికి, నిర్లక్ష్యం చేయడానికి కారణం ఈ రెండు విషయాలు మనం చూడవచ్చు. ఆయన ఔన్నత్యమైన పిలుపు యొక్క ప్రశస్తతను వారు ఎరగలేదు, దాని విలువను గుర్తించలేదు, దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. దానికంటే గుర్తించదగినవి, లక్ష్య పెట్టగలిగినవి కొన్ని ఉన్నాయని తలంచారు. అవి ఏంటి అంటే వాళ్ళ పొలము, వారి వర్తకం. లోకంలో ఏది నీకు ప్రశస్తం అనిపిస్తుంది, ఏది నీకు విలువగా అనిపిస్తూ ఉంది? దేవుని మాటన, నీ ఆలోచనల ఏది ప్రశస్తంగా ఉంది? ఆ కారణం చేతనే వారు నిరాకరించబడ్డారు. ఆ తర్వాత మనం చదువుతాం, దేవుడు ఇశ్రాయేలుకు ద్వారాన్ని మూసివేసి అన్యజనులమైనటువంటి మనకు ఆయన ద్వారాన్ని తెరిచాడు. ద్వారాన్ని తెరిచి మన దగ్గరికి ఇప్పుడు వర్తమానికులను పంపించాడు, మన దగ్గరికి మరల తన దాసులను పంపాడు, తన సువార్తను మనకు ప్రకటింపచేశాడు. రోమా 11వ అధ్యాయంలో మనకు హెచ్చరిక ఉంది, 21వ వచనంలో. స్వభావ సిద్ధంగా ఆ ఒలీవ చెట్టులో పుట్టినటువంటి కొమ్మల్నే ఆయన విరిచివేయడానికి ఏమాత్రం వెనకాడలేదు. అలాంటప్పుడు అడవి ఒలీవ కొమ్మవై ఉండి అంటుకట్టబడిన నిన్ను విరిచివేయడానికి ఆయన వెనకాడతాడా? ఆ దినాల్లో వారికి జరిగిన సంగతులు ఈ దినాల్లో మనకు దృష్టాంతాలుగా ఉంచి యుగాంతమందున మనకు బుద్ధి కలిగడానికి రాయబడ్డాయి. వారిలాగా మనం నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండడానికి, వారిలాగా మనం ప్రభు పిలుపుకు స్పందించకుండా, నిరాకరించకుండా ఉండడానికి మనకు బుద్ధి కలిగడానికి రాయబడ్డాయి. అయితే ఈ అధ్యాయంలో మనం చూసేటువంటి విషయం ఏంటంటే, అన్యజనులమైనటువంటి మనకు దేవుడు ఆయన ఆహ్వానం ఇచ్చినప్పుడు ఒక చిన్న షరతు పెట్టాడు. ఏంటి ఆ షరతు అంటే, ఆ విందుశాలలోనికి మన వస్త్రాలతో మనం రాకూడదు కదా. అందుకే ఆ తర్వాత మనం చూస్తాము 22వ అధ్యాయం 11వ వచనం, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొనని ఒకనిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడ నుండి నీవు ఎలాగూ వచ్చితివి అని అడిగాను. రాజు పర్యవేక్షణ కొరకు వచ్చాడు, సూపర్విజన్ కొరకు వచ్చాడు, చూడ్డానికి వచ్చాడు. ఆయన పెళ్లి వస్త్రాన్ని మీరు కొనుక్కోవాలి అని చెప్పలేదు, కష్టపడి సంపాదించుకోండి, కుట్టించుకోండి అని చెప్పలేదు. ఫ్రీగా ఇచ్చాడు, వచ్చిన వారందరికీ ఇచ్చాడు. కానీ ఈ వ్యక్తి మాత్రం దాన్ని ధరించుకొని రాలేదు. బహుశా ఏమనుకొని ఉంటాడు చెప్పండి? ఆ వస్త్రం కంటే నాదే బాగుంది, దాన్ని ఎందుకు ధరించుకోవాలి అనుకున్నాడు. ఈ వస్త్రం దేని గురించి మాట్లాడుతుంది? యెషయా 61వ అధ్యాయం 10వ వచనంలో ఏమనుంది? పెళ్లి కుమారుని వస్త్రం కదా. ఆ మాట చదవండి. శృంగారమైన పాగా ధరించుకునిన పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకునిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆ నక్షణ వస్త్రాలు, నీతి అను పైబట్ట నాకు. ఇప్పుడు చెప్పండి, ఈ వస్త్రం ఏ వస్త్రం? రక్షణ వస్త్రము, నీతి వస్త్రం. ఈ నీతి విషయానికి వస్తే కూడా మళ్ళీ 2 రకాలైన నీతి ఉంది కదా. ఈ వ్యక్తి తన బట్టలు తాను ధరించి వచ్చాడంటే తన నీతితో వచ్చాడు, తన స్వనీతి మీద తను ఆధారపడ్డాడు. నేను చాలా మంచివాడిని, నేను భక్తి కలిగిన వాడిని, క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, భక్తి సంబంధమైన ఆచారాలు సాంప్రదాయాలు చిన్ననాటి నుండి చేస్తున్నాను, ఆజ్ఞలు పాటిస్తున్నాను, ఇంకా నాకు నీతి ఏంటి, ఇంకొక వస్త్రం నేను ధరించడం ఏంటి అని తన స్వనీతి మీద తాను ఆధారపడి వచ్చాడు. కానీ దేవుడు మనకి ఇవ్వాలని కోరుతున్నది, తనతో మన అన్యోన్య సంబంధానికి, ఔన్నత్యమైన సంబంధానికి అడ్డుపడుతున్నటువంటి విషయం ఏంటంటే మన స్వనీతే. ఎందుకు? యెషయా 64:6 ఏం చదువుతాం? మన నీతి క్రియలన్నీ ఆయన దృష్టికి మురికి పేలికలతో సమానం. లౌకికంగా నువ్వు ఎంత మంచివాడవైనా, ఎంత భక్తి కలిగిన వాడవైనా, ఎంత నీతి సాంప్రదాయాలు కలిగిన వాడవైనా,
నీ నీతి నిన్ను రక్షించచాలదు. నీ నీతి దేవుని సన్నిధిలో నిన్ను నిలబెట్టలేదు. పరిశుద్ధుడైన దేవుని ఎదుట నువ్వు నిలబడ్డానికి అది నీకు అర్హత ఇవ్వదు. అందుకే పాపులమైనటువంటి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆయన వధించాల్సి వచ్చింది. 2 ప్రాముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి 2 కొరింథీ 5:21 ప్రకారం పాపమెరుగని ఆయనను మన కోసము, దేని కొరకు? మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి పాపం ఎరుగనేటువంటి ఆ కుమారుడైన యేసు ప్రభువు వారిని పాపంగా చేశాడు. పాపిగా కూడా కాదు, పాపంగా చేశాడు. ఎంత దారుణమైన విషయం. రెండవది రోమా 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడ్డకు ఆయన లేపబడ్డాడు. అంటే పాపంగా చేయబట్ట మాత్రమే కాదు, ఆయన శాపగ్రస్తమైన మరణం నీ కొరకు నా కొరకు అనుభవించాల్సి వచ్చింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ వస్త్రం నీకు ఇవ్వడానికి అది సులభంగా వచ్చింది కాదు, ఖరీదు లేనిది కాదది. దానికి నువ్వు వెలకట్టలేవు. దాని కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాల్సి వచ్చింది. తన అమూల్యమైన రక్తాన్ని చెందించాల్సి వచ్చింది. అలా చేయడం ద్వారానే ఆ వస్త్రాన్ని సిద్ధపరిచాడు, ఆ నీతి వస్త్రాన్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు మన బాధ్యత ఏంటి అనంటే, కాగా విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. రోమా 3:24 కూడా చెప్తాడు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులు. నువ్వేమి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. ఒక్క నయా పైసా ఇమ్మని అడగలేదు ఆ వస్త్రానికి. దేవుడు ఇచ్చాడు, ఫ్రీగా ఇస్తున్నాడు. విశ్వాసం ఉంచితే చాలు, నీ కొరకు పాపంగా చేయబడ్డాడని, నిన్ను నీతిమంతునిగా తీర్చడానికి బలిగా ఉంచబడ్డాడని విశ్వసిస్తే చాలు, ఆ వస్త్రం నీకు అనుగ్రహించబడుతుంది. ఈ మధ్యాహ్నం ఒకసారి మనల్ని మనం ఆలోచించుకోవాలి. ఆ వస్త్రం చేత ధరింప చేయబడ్డావా, లేక నీ స్వనీతి మీద నువ్వు ఆధారపడుతూ ఉంటున్నావా? గుర్తుపెట్టుకో, ఒక దినము పర్యవేక్షించడానికి వస్తాడు ఆయన. భక్తి వేషం ధరించినంత మాత్రాన, నీతి వస్త్రం ధరించినట్టుగా వేషధారణతో నువ్వు ఉన్నంత మాత్రాన ఆ దినం తప్పించుకుంటావని అనుకోవద్దు. మనుషులకు మనల్ని మనం భక్తి కలిగిన వాళ్ళుగా కనపరుచుకోవచ్చు, భక్తి గల వాళ్ళము అని ఇతరులను మోసగించవచ్చు. కానీ ఆయన పర్యవేక్షణలో, ఆ రాజు పర్యవేక్షించడానికి వచ్చినప్పుడు నీకు నిజంగా ఆ వస్త్రం ఉందా లేదా అని ఖచ్చితంగా చెప్పగలడు. వాడిని ప్రశ్నించినప్పుడు, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేకుండా ఎలాగొచ్చావు ఇక్కడ అనంటే, ఏమనుకుంటున్నావు, మా తాత బిషప్ అని అనలేదు వాడు. ఎంత భక్తిగా బ్రతికానో నీకు తెలుసా అని వాదించడం లేదు. కారణం ఏంటంటే, వాడికి తెలుసు నా బతుకంతా ఆయనకు తెలుసు అని. అందుకే వాడిని గురించి రాయబడిన మాట ఏంటంటే, వాడు మౌని అయ్యాడు, మాట్లాడలేకపోయాడు. ఈ మధ్యాహ్నం మనకి తీవ్రమైన హెచ్చరిక. ఒక దినాన నీ జీవితాన్ని పర్యవేక్షించినప్పుడు, పరిశీలించినప్పుడు, ఉచితంగా ఆయన అనుగ్రహిస్తాను అని చెబుతూ ఉన్నా కూడా నిర్లక్ష్యం చేసి నీ స్వనీతి మీద ఆధారపడి ఆయన రక్షణను ఒకవేళ నువ్వు తృణీకరించిన వాడవైతే, ఆ దినాన ఆ విందులను ఉండలేవు. నిన్ను బయటికి పంపాల్సి వస్తుంది. ఆ దినం చాలా సిగ్గుకరమైన దినం, అవమానకరమైన దినంగా ఉంటుంది. ఒకవేళ నిజంగా వస్త్రాన్ని కలిగిన వారమా అయితే అది ఎలాంటిది ఆ వస్త్రం అనంటే, అదే ఉదయకాలం ధ్యానం చేసాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడు ఎలైనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన అని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనవలెను. నూతన పరచబడుచున్న నవీన స్వభావం. ఈ నీతి ఎటువంటిదంట చెప్పండి? నూతన పరచబడేది. సర్వసాధారణంగా మనం కొత్త బట్టలు కొనుక్కుంటే
దినాలు గడిచే కొలది నూతనమవుతాయా, పాతకెళ్తాయా? ఏమవుతాయి చెప్పండి? పాతకెళ్ళిపోతాయి కదా. కొంతకాలానికి తీసేసి మళ్ళీ ఇంకోటి కొత్తది కొనుక్కుంటాం. కారణం ఏంటంటే కొత్తది కాదు, అది ఇంకా పాతగైపోతుంటుంది. కానీ ఈ వస్త్రం అంట ఏమవుతుంది చెప్పండి? దినాలు గడిచే కొలది నూతనం అవుతుంటుందంట, ఇంకా కాస్త బ్రైట్ అవుతుంది. అరే ఏం కొత్తది కొన్నావంటే లేదు, ఇది పాతదే, నిన్నటికంటే ఈరోజు కాస్త మెరుస్తుందే. అది ఆయన నీతి. మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడతాం. నూతనపరచబడేటువంటి నవీన స్వభావం. ఇక్కడే మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నిజంగా నువ్వు ఆ వస్త్రాన్ని ధరించిన వాడవైతే నీ ప్రవర్తన అంతకంతకు నూతనపరచబడుతూ రావాలి, మెరుగవుతూ రావాలి. మన గ్రాఫ్ పైకి పోవాలి, కానీ ఎక్కడ రాకూడదు, దిగజారకూడదు కదా. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, పోయిన సంవత్సరమే కొంచెం భక్తిగా ఉన్నాను, ఈ సంవత్సరం ఉన్నది కూడా పోయినట్టుంది, ఉన్నమతి కాస్త పోయింది చంద్రమతికి అని. అలాగుందా మన జీవితం? మన ఆత్మీయమైనటువంటి జీవితం దినదినం నూతనపరచబడతా ఉందా? ఇంకా కాస్త మెరుగాయనన్నా, లాస్ట్ ఇయర్ కంటే ఇంకా కొంచెం బెటర్ అయ్యానన్నా, ఈ సంవత్సరం నిజంగా దేవుడు ఇంకా కాస్త ఔన్నత్యమైన స్థితిలోకి తెచ్చాడన్న, నా విశ్వాసం ఇంకా కాస్త వృద్ధి పొందిందన్న, నా నీతి ఇంకా కాస్త వృద్ధి పొందిందన్న, అదే నీ సాక్ష్యం. అలాగైతే నిజంగా ఆ నీతి వస్త్రాన్ని కలిగిన వాడు. అది మనం పరీక్షించుకోవాలి. రెండవది, ఇక్కడ నేర్చుకునేటువంటి మరొక పాఠం ఏంటంటే, తన దాసుల విషయంలో, పరలోక రాజ్యంలో ఆయనకు కొంతమంది దాసులు ఉన్నారు, ఆ దాసులను ఆయన పంపాడు. ఆ తర్వాత ఏం రాయబడుతుందని అంటే, పిలువబడిన వారు రాకపోతే మరలా వాళ్ళని పంపాడు. మరలా వాళ్ళని పంపినప్పుడు వాళ్ళు వెళ్ళి అనేకులను సమకూర్చి ఆ విందుశాల నింపబడను అని రాయబడి. ఇది ఆయన దాసులంగా చేయాల్సినటువంటి పని గురించి మాట్లాడుతుంది. ప్రభు చేత పంపబడిన దాసులంగా, ప్రకటించే దాసులంగా, దేవుని రాజ్యంలోనికి అనేకులను ఆహ్వానించగలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. రక్షించబడినాము, నేను దేవుని రాజ్య సంబంధిని, పరలోక రాజ్య ప్రాప్తి నాకు కలిగింది, ప్రభు పిలుపుకు స్పందించాను అన్నదానికి రుజువేంటి? నువ్వు ఆయన దాసుడుగా ఉండాలి, ఆయన చేత పంపబడేటువంటి వాడుగా ఉండాలి. సువార్త పని మీద మనకు భారం ఉందా? ప్రభు చేత పంపబడుతున్నామా? దేవుని రాజ్యంలోనికి అనేకులను ఆహ్వానిస్తూ ఉంటున్నామా? ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన ఇచ్చిన సందేశం ఏంటి చెప్పండి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. కనుక అనేక ఆత్మల రక్షణ కొరకై అనేకులను మనం ఆహ్వానించగలిగిన వ్యక్తులుగా ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 6వ వచనం, 5-6 వచనాలు. వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకు మరొకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. ఈ దాసులు వెళ్ళి ప్రకటిస్తూ వచ్చినప్పుడు ఆ ప్రకటన అంత సులభం కాలేదు. దానిలో అవమానం ఎదురయ్యింది, నిర్లక్ష్యత ఎదురయ్యింది, చివరికి ప్రాణాలు కూడా వారు పణంగా పెట్టాల్సి వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి చెప్పండి? సువార్త ప్రకటించే విషయంలో ఎలా ప్రకటించాలి? మనం దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. దూషణ అయినా, హేళనైనా, అవమానమైన, చివరికి మన ప్రాణాన్ని అయినా పరంగా పెట్టేదాని కొరకు సిద్ధపడాలి. ప్రకటించడం సులభం కాదు. దాని కొరకు నువ్వు ఎంతో త్యాగం చేయాలి, ఎంతో సమర్పణ చేయాలి. నీ ప్రాణాన్ని సైతం పణంగా పెట్టగలగాలి. భక్తులు ఆ రీతిగా చేశారు కదా, అపోస్తలు ఆ రీతిగా చేశారు కదా, మన పితరులు ఆ రీతిగా చేశారు కదా. రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, హింసించబడ్డారు, రాళ్ల చేత కొట్టబడి ఈడవబడ్డారు. అయినా సువార్త ప్రకటిస్తూ వచ్చినారు. రెండవది మనం చూస్తాం, ఆయన దాసులు ఆ విందుశాలను నింపారు అని. ప్రకటించడం మాత్రమే కాదు, ఇది సంఘ స్థాపనను గురించి మాట్లాడుతుంది.
అది ప్రభు ఇచ్చిన రెండవ ఆజ్ఞ. మీరు సమస్త లోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, అనేకులను శిష్యులుగా చేయండి అని చెప్పాడు. అందుకు క్రిందికి వస్తే చెప్తాడు, నేను ఆజ్ఞాపించిన సంగతులన్నీ వారికి బోధించండి, నేర్పించండి, ఎలా ఉండాలో చెప్పండి. ఇది సంఘానికి వచ్చి మాట్లాడుతుంది. ఈ దినాల్లో దేవుని సంఘాలు నింపబడుతున్నాయా? చూడండి, మధ్యలో చాలా కుర్చీలు ఉన్నాయి, ఖాళీ కుర్చీలు కనపడుతున్నాయి కొన్ని. ఎవరు తప్పు అంటారు? ఎవరు తప్పు? మన తప్పు కాదా? మళ్ళీ కంచెల్లోనికి వెళ్ళారు, రాజమార్గాల్లోనికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, బలవంత పెట్టారు, తీసుకొచ్చారు. చివరికి చేసిన పని ఏంటంటే అది నింపబడినట్లుగా చేశారు, నిండునట్లుగా చేశారు. యజమానికి ఎంత సంతోషం! తన సంతోషంలో పాల్పొందేవారు, తన బంధంలోనికి వచ్చేటువంటి వారు, అంతమందిని తాను చూసుకున్నప్పుడు తన కడుపు నిండిపోయింది. దేవుని ప్రజలమైనటువంటి మనం, ఆయన దాసులమైనటువంటి మనం ఆ రీతిగా ఉండాలి. ఉదయకాలం నేను వాళ్ళకి ప్రశ్న వేశాను. ఆత్మల్ని సంపాదించడం ఒక ఎత్తు, సంఘాన్ని కట్టడం మరొక ఎత్తు. ఎన్ని ఆత్మల్ని నువ్వు సమకూర్చగలిగావు? నీ సువార్త ప్రకటించి ఎంతమందిని ప్రభు చెంతకు నడిపించగలిగావు? ఒక్కళ్ళన్నా ఉన్నారా అని అంటేనే జవాబు చెప్పుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక ఒకవేళ అడిగామనుకో, ఎన్ని సంఘాలు కట్టావు నువ్వు అని అంటే నోరు వెళ్ళబెడతాం అనుకుంటా కదా. నా ద్వారా ఒక చోట సంఘం స్థాపించబడింది, కొన్ని ఆత్మలు సంపాదించాను, ఇదిగో ఒక చిన్న సంఘం ఇక్కడ స్థాపించబడింది చెప్పగలవా? ఆయన విందుశాలను నింపగలుగుతున్నావా? ఆయన దాసులంగా ఏ రీతిగా పనిచేస్తున్నారు? అది ఈ ఉపమానం మనకు నేర్పించేటువంటి పాఠం. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోనికి వెళ్తే లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం చూడండి. విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారుల్లో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయనో అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. ఇక్కడ ప్రభు ఎక్కడికి వెళ్ళారంట? ఒక పరిసయ్యుని ఇంటికి వెళ్ళాడు, భోజనానికి వెళ్ళాడు. భోజనం దగ్గర కూర్చుండి వాళ్ళకి చాలా సంగతులు బోధిస్తూ చివరికి తన్ను పిలిచిన పరిసయ్యుడికి ఒక ఉపదేశం ఇస్తూ చెప్పాడు కొన్ని మాటలు. ఏమని చెప్పాడో చూడండి, 12వ వచనం. మరి ఆయన తను పిలిచిన వానితో ఎట్లనను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిరుతులు కనుక నీవు ప్రత్యుపకారం కలుగును. అయితే నీ విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివారును, గుడ్డివారును పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీకు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. సో వీడు ఎందుకు పిలిచాడు? ఇప్పుడు ప్రభు ఈ మాటలు చెప్తున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? ఎందుకు పిలిచాడు అనేది మనకు అర్థమవుతుంది కదా. ఎందుకు పిలిచాడు? చాలాసార్లు మనం కూడా విందుకు పిలుస్తాం. ఎవరిని పిలుస్తాం అని అంటే గొప్ప వాళ్ళని పిలుస్తాం. ఎందుకంటే గొప్పోళ్ళు మన ఇంటికి వచ్చారు అని అంటే మనం ఎంత గొప్పోళ్ళు అనుకోవాలి? ఎవరు? చూచేవాళ్ళు. సో వాళ్ళని చాలా గనపరుస్తాం. సో మోటివ్ డిఫరెంట్గా ఉంది. లాభాపేక్షతో లేక పేరు కొరకు దేని కొరకు తను పిలుస్తున్నాడు. సో పిలిచిన వానితోనే ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అరే ఎందుకు పిలిచావో తెలుసా నీవు అని అనకుండా, బాబు ఒకవేళ పిలిస్తే నువ్వు ఎవరిని పిలవాలి? నన్ను నాలాంటి కాదు పిలవాల్సింది. ఎవరిని పిలవాలా? కుంటోళ్లను, గుడ్డోళ్లను, ప్రత్యుపకారం చేయలేని వాళ్ళని పిలవాలయ్యా అని అంటే ఈ సంగతి వాడికి ఏం బుర్రకెక్కలేదు. ప్రభు చెప్పేటువంటి పాఠం వాడికి ఏం బుర్రకెక్కకుండా వెంటనే ఏమంటున్నాడు చూడండి, 15వ వచనం. ఆయనతో భోజన పంక్తిని కూర్చుని వాళ్ళు ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా.
దేవుని రాజ్యంలో భోజనం ఆయనతో కూడా చేసేవాడు ధన్యుడు. అంటే ఏమనుకుంటున్నాడంటే ఈ లేవీయుడు లేక ఈ పరిసయుడు తను ఏమనుకుంటున్నాడంటే, ఒక దినాన ప్రభువా నీతో కూడా భోజనం చేస్తాం, ఆ రాజ్యంలో మేము భోజనం చేస్తాం. నిజంగా మేము చాలా ఆధిక్యత కల ప్రజలము, మాలాంటి ధన్యులు ఎవరున్నారు చెప్పు అన్నట్టుగా చెప్తా ఉన్నాను. యూదులకి ఏమి ఉద్దేశం ఉండేదనంటే, వారే దేవుని ప్రజలు, వారే దేవునితో ఉండబోతున్నారు, వారే ఆయన రాజ్యంలో ఆయనతో పాటు కూర్చుంటారు, వారే ఆ ప్రేమ విందులో గొప్ప విందులో పాలు పొందుతారు, మిగిలిన ఏ ప్రజలు దానికి అర్హులు కారు. అది తనకున్నటువంటి అభిప్రాయం. అసలు ప్రభు చెప్తున్న పాఠం ఏంటి, తను ఆలోచించేది ఏంటి చూడండి. చాలా పర్యాలు మనకి ఇదే విషయం ఉంటుంది. దేవుడు మనతో ఒకటి మాట్లాడుతుంటే మనం ఇంకొకటి విధానంలో ఆలోచన చేస్తాం. ఆ రీతిగా కాదు మనం ఉండాల్సింది. అందుకు ఆ సందర్భంలో వాడికి వివరంగా సంగతులు చెప్పడానికి మరలా ఇదే ఉదంతాన్ని, అంటే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అదే ఉదాంతాన్ని కొంచెం వేరుగా ప్రభు ఈ సందర్భంలో చెప్తున్నట్లు మనకు కనపడుతుంది. ఇక్కడ మనం గమనిస్తే వాడికి ఏం చెప్పాలని కోరుతున్నాడు అనంటే, చూడండి 16వ వచనం, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ఏం చెప్పాలనుకుంటున్నాడు? అరే మిమ్మల్నే కాదు, ఆయన అనేకులను పిలిచాడు. కనుక మీరు మాత్రమే కాదు, ఆ విందులో పాలు పొందేటువంటి వారు వేరువారు కూడా ఉన్నారు అన్నది. ఇప్పుడు 21వ వచనం చదవండి. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నువ్వు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. సో ఈ వచనాలను బట్టి ఏం చెప్పగోరుతున్నాడు ప్రభు? మీరు మాత్రమే కాదు బాబు, ఈ విందుకు హాజరయ్యేటువంటి వాళ్ళు ఇతరులు కూడా ఉన్నారు, సాధారణమైన వ్యక్తులు ఉన్నారు, కుంటివారు, గుడ్డివారు, అంగవిహీనం కలిగినటువంటి వారు, అన్ని రకాలైనటువంటి ప్రజలకు ఈ ఆహ్వానం ఉంది అని ప్రభు చెప్పగోరాడు. రెండవది ఇక్కడ మనం గమనిస్తే 17వ వచనం చూడండి. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. విందు సిద్ధమై ఉన్నది. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ మీల్, సిద్ధపరచబడిన విందు. ఈ సిద్ధపరచబడినటువంటి విందుకు మనమేమీ చేయాల్సినటువంటి అవసరము లేదు. ఎందుకంటే ఈయన గొప్ప రాజు. ఆ రాజు తన కుమారుని వివాహ విందుగా చేస్తున్నాడు, లేక ఒక గొప్ప వ్యక్తి గొప్ప విందుని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ విందుకు ఆహ్వానించబడుతున్నారు. ఆహ్వానించబడేటప్పుడు పోతా రాజుగారు గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప వంట పెట్టుకున్నావు, బహుశా నీకు చాలా భారమేమో, అందుకొరకే కొత్తిమీర కట్టబట్టుకొచ్చాను అని అంటే ఎలా ఉంటుందండి ఆయనకి? అలా ఉంటుంది. చాలా ఇన్సల్ట్ చేసినట్టు మనం కదా, అవమానపరిచినట్టు. వాస్తవం చెప్పాలనంటే మన వలన కానిది ఆయన చేసేసాడు. రక్షణ దేవుడు సిద్ధం చేశాడు. రక్షణ కొరకు మనం ఏమీ సిద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు, ఏమీ ప్రయాసపడాల్సిన అవసరం లేదు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తము దేవుని వలనైనవి. అంటే అర్థం ఏంటి? మన వలన ఏమీ కాదు, సమస్తం దేవుని వలనైనవి. అందుచేత దేవుడు ఏం చేశాడు? క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకంతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు. మన వల్ల కానిది, మన చేత కానిది, నిస్సహాయమైన స్థితిలో మనం ఉండగా
మన రక్షణ కొరకై సమస్తం ఆయన ఏర్పాటు చేసి ముగించాడు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి అంటే పిలుపందుకొని వచ్చి పూర్తిగా ఆరగించటమే మన పని. తింటం కూడా మాకు కష్టం అంటే ఏం చేయాలి? సిద్ధపరచబడినటువంటి విందు. దేవుడు రక్షణను ఎంత సులభతరం చేశాడు కదా. నోరు తెరిస్తే చాలంట లోపలికి వచ్చేస్తుంది. అవునా కదా? ఎవడు ఆకాశానికి వెళ్తాడు ఆయనను కిందికి దించడానికి, ఎవడు పాతాళానికి వెళ్తాడు ఆయనను అక్కడి నుంచి పైకి తీసుకురావడానికి అని నీవు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ వాక్యము నీ నోట ఉన్నది. ఎక్కడికి వచ్చిందంట? నోట్లోనికి వచ్చేసిందంట. మింగితే గుటకేస్తే చాలు వెళ్ళిపోద్ది లోపలికి. అంత సులభతరం చేశాడు, అంత సిద్ధపరిచాడు. విశ్వసిస్తే చాలు, దేవుడి కార్యాన్ని చేశాడు, ఆయన సిద్ధపరిచాడు అని విశ్వసిస్తే చాలు, అది నీదవుతుంది, నీ సొత్తు అవుతుంది. రెండోది 16వ వచనం, లూకా సువార్త 14:16 వచనం. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. కేవలం మిమ్మల్ని మాత్రమే కాదు. పరిసైడా చాలా సంబరపడుతున్నావు, ఒక దినాన రాజ్యంలో విందులో నాతో కూడా కూర్చుంటానని చాలా ధన్యుడని అనుకుంటున్నావు. కానీ నేను అనేకులను పిలిచాను. ఈ దినాన ప్రభు నిన్ను కూడా పిలిచాడు. చాలామందిని పిలుస్తున్నాడు. ఇలాగ వర్తమానాల ద్వారా పిలుస్తాడు, రేడియోల ద్వారా పిలుస్తాడు, ఆన్లైన్ ద్వారా పిలుస్తాడు, దేవుని వాక్యాన్ని చదివించడం ద్వారా పిలుస్తాడు. నానా రకాలుగా అందరికీ దేవుడు వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఆయన పక్షపాతి కాడు. ఏ జనం వారైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ స్థితిగతులు కలిగిన వారైనా ఆయన చెంతకు రావాలి, ఆ విందులో పాలు పొందాలి. ఆయన ఇంటెన్షన్ అది, ఆయన ఉద్దేశం అది. సిద్ధపరచడం మాత్రమే కాకుండా ఆహ్వానం అనేది అందరికీ పంపించాడు. కానీ రెస్పాండ్ అయ్యేది మన చేతిలో ఉంది, ప్రతిస్పందించేది మన చేతిలో ఉంది. 17వ వచనం, విందు కాలమందు అతడు ఇప్పుడు విందు సిద్ధమైనది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. మాట మరలా గుర్తించండి, పిలువబడిన వారు, దే వర్ ఆల్రెడీ ఇన్వైటెడ్. ఇప్పుడు చూడండి, మనం మామూలుగా పెళ్లి పత్రికలు ఏం చేస్తాం? ముందే వెళ్ళి ఇస్తాం. పత్రిక ఇచ్చామంటే అర్థం ఏంటి? దే వర్ ఇన్వైటెడ్ అని అర్థం. ఆ తర్వాత ఇంకా ఇవాళ లేక రేపు మార్నింగ్ పెళ్ళి స్టార్ట్ అవుతుందని అంటే వాళ్ళని నిశ్చయం చేసుకోవటానికి, గుర్తుందా మీకు రేపు మా కుమార్తె పెళ్ళి, మా కుమారుడి పెళ్ళి, మిమ్మల్ని ఆహ్వానించాము అని చెప్తామే. ఆ రీతిగా పిలువబడిన వారిని మరలా పిలిచాడు దేవుడు. ఇక్కడ మరలా ఆ విషయం మనకు రిపీట్ అవుతుంది. దేవుడు నిన్ను పదే 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 పిలుస్తున్నాడు, రిపీటెడ్గా పిలుస్తున్నాడు. నిరాకరిస్తున్నా, తృణీకరిస్తున్నా, నిర్లక్ష్యం చేస్తున్నా, మర్చిపోతున్నా, అజాగ్రత్తగా ఉన్నా పదే పదే ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇది ఆయన ప్రేమ, ఆయన దీర్ఘశాంతం, నిన్ను ఓర్చుకునేటువంటి ఆయన మనస్తత్వం. ఎన్నోసార్లు నిన్ను ఆయన పిలుస్తూ ఉన్నాడు. కానీ నిర్లక్ష్యము మనం చేయకూడదు. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు ఆల్రెడీ పిలువబడిన వారు అంటే, ఒక మాటలో చెప్పుకోవాలంటే, ఇప్పుడు చూడండి, ఒకవేళ పిలిచినప్పుడు ఏమని ఉంటారు చెప్పండి? వస్తామండి, తప్పకుండా వస్తామండి అని చెప్పి ఉంటారు కదా. అంటే వాళ్ళ రెస్పాన్స్ని పాజిటివ్గానే ఉంచారు, రెస్పాండ్ అయినట్టుగా చూపించారు. కానీ తీరా సమయం వచ్చేసరికి ఏం చేశారు? వాళ్ళు కాదన్నారు. కనుక వీళ్ళని మనం ఏమని చెప్పుకోవచ్చు అని అంటే, ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే పేరుకు మాత్రం క్రైస్తవులు అని పిలువబడేటువంటి వారు. క్రైస్తవ పద్ధతుల్లో ఆచరిస్తారు, క్రైస్తవ ఆచారాలు, క్రైస్తవ సాంప్రదాయాలు,
పేరుకు మాత్రం మేము క్రైస్తవులము అని చూపించుకుంటూ ఉంటారు. కానీ సమయం వచ్చినప్పుడు దే ప్రూవ్ దెమ్సెల్వ్స్ దట్ దే ఆర్ నాట్ ఆఫ్ హిమ్. ఆయన వారు కాదు, ఆయనకు చెందిన వారు కాదు అన్నటువంటి విషయాన్ని వారి జీవితాల ద్వారా వ్యక్తపరుస్తారు. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు నీ జీవితాన్ని బయలుపరిచే సమయం వస్తుంది. ఈ దినాన నేను క్రైస్తవుణ్ణి, నేను విశ్వాసిని, దేవుడిని నమ్ముకున్నటువంటి వాడిని, ఆయన పిలుపుకు స్పందించిన వాడిని, దేవుడు నన్ను పిలిచాడు అని అతిశయంగా నువ్వు చెప్పుకోవచ్చు. కానీ ఆ పిలుపుకు సరిగా స్పందించావా లేదా అన్నటువంటి విషయాన్ని దేవుడు బయలుపరచబోతున్నాడు, చూపించబోతున్నాడు. అది నీ యాక్షన్స్ ద్వారానే, నీ క్రియల ద్వారానే నువ్వే రుజుపరుస్తావు నేను సరైన వ్యక్తిని కాదు అని. ఎలా రుజుపరిచారో చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయం 18వ వచనం. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. నేను పొలం కొన్నాను, అవశ్యంగా దాన్ని నేను చూడాలి. పొలం కొనుక్కోవడంలో తప్పు లేదు, పొలం చేసుకోవడంలో తప్పు లేదు, కష్టపడి పని చేసుకోవడంలో తప్పు లేదు. కానీ తప్పు ఎక్కడ వస్తుంది అని అంటే, అదే మన ప్రపంచం అయితే, అదే మన ప్రపంచం అయితే. అంటే ఇప్పుడు దేవుని పిలుపుకు స్పందించి ఆ విందుకు పోయే సమయం కూడా వీడికి లేదు. అంత 24 hours దానికి సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా? చూసుకోవాలంటే చూసుకోవచ్చు, కాదని ఎవరన్నారు? ఒక గంట సేపు ఆ రీతిగా విందుకి వెళ్ళి చక్కగా విందు ఆరగించి వచ్చి తర్వాత కూడా చూసుకుని ఉండవచ్చు. ఈ దినాన క్రైస్తవులు అని చెప్తున్నారు కానీ, విశ్వాసులు అని చెప్పుకుంటారు కానీ, వాళ్ళ టోటల్ లైఫ్, వాళ్ళ సంపూర్ణమైనటువంటి జీవితం, వాళ్ళ జీవనోపాధో లేక మరే ఇతరైనటువంటి ఒక ప్రత్యేకమైన వాటి చుట్టే తిరుగుతూ ఉంటుంది. నీ లైఫ్ అంతా దాని కొరకు ఇవ్వాల్సిన అవసరం లేదు. జీవనోపాధి అవసరమే, కష్టపడటం అవసరమే, సంపాదించుకోవటం అవసరమే. కానీ అదే మన జీవిత ధ్యేయం కాకూడదు, దాని చుట్టే మన జీవితం తిరుగుతూ ఉండకూడదు. ఇలాంటి వాళ్ళని ఏమని చెప్పుకోవాలి అంటే, స్వయం కేంద్రీకృతమైన వ్యక్తులు కదా. 2 రకాలైన లైఫ్ ఉంటుంది కదా, సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. మనం తిరగాల్సింది ఎక్కడ తిరగాల? ఎవరి చుట్టూ తిరగాల? మన చుట్టూ మనం తిరగాల, దేవుని చుట్టూ తిరగాల? మనం ఎటు తిరుగుతున్నాం? ఏం బాబు రాకూడదు అని అంటే, క్షమించండి నాకు టైం లేదు, ఐఎమ్ సో బిజీ. ఏం బిజీ అంటే పొలం చూసుకోవాలా? లోకంలో దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు కదా. మీరు చెప్పండి, సూర్యుని చుట్టూ మిగిలిన గ్రహాలన్నీ తిరగాలనా, లేకపోతే ఏ గ్రహం దాని చుట్టూ తిరగాలనా? సూర్యుని చుట్టూ భూమి తిరగాలనా, భూమి చుట్టూ సూర్యుడు తిరగాల? ఏమండి, ఒకవేళ భూమి స్ట్రైక్ చేసింది అనుకో, తిరగను నేను. నీ చుట్టూ తిరగడం ఏంటి? నేను ఆగిపోతాను, తిరగను అంటే ఏం జరుగుద్దండి? ఏం జరుగుద్ది? భూమి సూర్యుని చుట్టూ తిరగకపోతే ఏం జరుగుద్ది? సీజన్స్ ఉండవు. సీజన్సే లేకపోతే లైఫ్ ఉండదు, జీవం ఉండదు, చావే, మరణమే. అది దేవుడు పెట్టిన నియమం అంతే, అది తిరిగి తీరాల్సిందే. విశ్వాసులు అని పిలువబడుతున్నాం కానీ ఎవరి చుట్టూ తిరుగుతున్నాం మనం? స్వయం కేంద్రీకృతమైన జీవితమా? నీ పనే నీ ప్రాణమా? నీ పనే నీ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశమా? అదే లైఫా? దేవుని కొరకు సమయాన్ని కేటాయించలేవా? ఆయన పిలుపుకి స్పందించలేవా? రెండో వాడు అంటాడు, నేను ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను.
కొనుక్కోవటమే మన ముఖ్య ధ్యేయం. కొంతమందికి ఒకటే కొంటనే ఉంటారు. ఈ వస్తువు కొంటారు, ఆ వస్తువు కొంటారు, అది కొంటారు, ఇది కొంటనే ఉంటారు. కానీ ఎంతవరకు తృప్తి ఉండదు. ఆర్జించటంలోనే వాళ్ళ జీవితం అంతా కూడా వెచ్చిస్తారు. సంపాదించుకోవటంలోనే, కూర్చుకోవటంలోనే అంతా వెచ్చేస్తారు. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగి 2వ అధ్యాయంలో రాస్తాడు కదా, ఏమని? ఎంత సంపాదించుకోవాలంటే అంత సంపాదించుకున్నాను, ఏమి కావాలంటే అది నేను సంపాదించుకోగలిగాను. తోటలు సంపాదించుకున్నాను, పొలాలు సంపాదించుకున్నాను, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాను, వెండి బంగారాలు సంపాదించుకున్నాను, వజ్ర వైడూర్యాలు సంపాదించుకున్నాను, దాసదాసీల్ని సంపాదించుకున్నాను, ద్రాక్ష తోటల్ని సంపాదించుకున్నాను, పనికత్తుల్ని సంపాదించుకున్నాను. నేను ఇది అనుభవించాలి అని అనుకున్నదంతా సంపాదించుకున్నాను. చివరికి ఏం చెప్తాడంటే, ఇదంతా వ్యర్థం, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా ఉంది. తర్వాత ఇంకా క్రిందికి వస్తే ఏం చెప్తాడో తెలుసా? ఇంత సంపాదించి లాభం లేదు. ఎందుకనంటే నేనేమో కష్టపడి నిద్రాహారాలు మానేసి అదే నా జీవిత ధ్యేయం అన్నట్టుగా భావించి సంపాదించి ఎవడికి వదిలిపెట్టిపోవాలి అనంటే, ఏ పని చేయని సోమరోడికి వదిలిపెట్టిపోవాలి. వాడి కొరకు నేను ఇంత కష్టపడాలన్నా? ఇదంతా నాకు వ్యర్థంగా అనిపిస్తూ ఉంది. ఏది మన వెంట రాదు. లోకంలో సంపాదించుకునేది ఏది మన వెంట రాదు. కూర్చుకోవడానికి నీ జీవితమంతా వేపరుస్తూ ఉంటే ఎంత దౌర్భాగ్యులుగా మనం మిగిలిపోతామో తెలిసిన. దీన్ని మనం పోగొట్టుకుంటాం. దావీదు అంటాడు, ఈ లోకుల చేతుల నుండి నీవు నన్ను విడిపించావు. ఈ లోకంలో మాత్రమే తమ పాలు పొందినటువంటి వ్యక్తుల చేతుల నుంచి నువ్వు నన్ను విడిపించావు. వారిని దానములతో నింపావు, కడుపు నింపావు. వారు ఆస్తి కలిగిన వారుగా ఉంటారు. వారు తమ ఆస్తిని తమ పిల్లలకు కూడా విడిచిపెట్టిపోతారు. అంత భాగ్యవంతులుగా ఉంటారు. కానీ నేనైతే మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నాశ తీర్చుకుంటాను. ఈ నిరీక్షణ నీకుందా? ఒక దినాన మనం కళ్ళు మూయాల్సి వస్తుంది. మరల ప్రభు కేకతో కళ్ళు తెరవాల్సి వస్తుంది. ఆ ప్రభు పిలుపుతో కళ్ళు తెరిచినప్పుడు నీ ప్రభువును చూడగలవా? మేల్కొన్నప్పుడు ఆయన స్వరూప దర్శనాన్ని చూడగలవా? ఆయనతో ఉండగలవా? శాశ్వతంగా ఆయనతో ఉండిపోగలవా? ఆయన సన్నిధిలో నిలబడగలవా? అది నువ్వు ఆలోచించుకోవాల్సిన ఏది ప్రాముఖ్యమైన. మరొకడు అంటాడు, నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను కొత్తగా, నా భోజనం కంటే వాళ్ళ భోజనం ఏం బాగుంటుందని. పెళ్లి చేసుకున్నాను రాళ్ళు. పెళ్లి చేసుకుంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి కులాసాగా పోయి రావచ్చుగా అని చెప్పి సాకులన్నీ కూడా అర్ధరహితంగా ఉంటాయి. దీన్ని ఇంకొక విషయంగా మనం తీసుకోవచ్చు. సుఖభోగముల యందు ఆసక్తి కలిగి ఉండడం. సుఖభోగముల యందు ఆసక్తి కలిగి, దేనికి మనం విలువ ఇస్తున్నాం? దేనికి విలువ ఇస్తున్నాం? మన జీవిత ధ్యేయం ఏంటి? దేని కొరకు బ్రతుకుతున్నాం? తిమోతికి రాస్తూ పౌలు అంటాడు, సుఖభోగముల యందు ఆసక్తి కలిగినది బ్రతికి ఉండి చచ్చినదిగా ఉంటుంది అని అంటాడు. దేవుని దృష్టికి అలాంటి వాళ్ళమా? ఇటువంటి సాకులు చెప్పి ఇటువంటి వాటి మీద లక్ష్యం ఉంచి దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఔనిత్యమైనటువంటి పిలుపును వారు నిరాకరించారు, తృణీకరించారు. కానీ ప్రభుకు స్తోత్రం, వారికి ద్వారాన్ని ప్రభు మూసిన తర్వాత మరలా మనకు ద్వారాన్ని దేవుడు తెరిచాడు. అంగవిహీనులము, దరిద్రులము, దిక్కుమాలిన స్థితిలో పడి ఉన్నటువంటి మనల్ని ఆయన ప్రేమించాడు, పిలుపునిచ్చాడు, చేర్చుకున్నాడు, విందుశాలలో నీకు ఆహ్వానించాడు. అయితే మత్తయి సువార్త 22వ అధ్యాయంలోనికి ఇక్కడ ఉన్నటువంటి పాఠానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని అంటే, ఇక్కడ ఏం పాఠం వారికి నేర్పించుకోరాడు, ఇక్కడ ఉన్న సందర్భం ఏంటి అని అంటే, దేవుని రాజ్యంలో ప్రవేశం మాత్రమే కాదు, దేవుని రాజ్యంలో నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉండాలి. అందుకే ఆ కథ చెప్పాడు. తను పిలిచినటువంటి
ఆ పరిసయ్యుతో చెప్పాడు, ఒరే నువ్వు భోజనానికి ఎవరినన్నా పిలుస్తున్నప్పుడు నాలాంటి వాళ్ళని పిలవద్దు. ఎవరిని పిలువు? ప్రత్యుపకారం చేయలేని వాళ్ళు, మరలా నిన్ను భోజనానికి ఆహ్వానించేదానికి స్థోమత లేని వారు, అట్లాంటి వాళ్ళని పిలువు. వాళ్ళని పిలిస్తే వాళ్ళకి నువ్వు పెడితే పునరుత్థానమందు విందు జరగబోతుంది. ఏ విందండి? ఏ విందు? అదే ఆ గొప్ప విందు, పునరుత్థానమందు జరిగే విందు. అదే 7 ఏండ్లు మధ్యాకాశంలో జరిగేటువంటి విందు. ఆ విందులో నీకు ప్రత్యుపకారం దొరుకుతుంది. ఆ విందులో నేను రీపే చేస్తాను, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాను, బహుమానం ఇస్తాను. అదేమో దేవుని రాజ్య ప్రవేశం యొక్క అర్హతను గురించి మాట్లాడుతుంది. ఇదేమో దేవుని రాజ్యంలో ప్రవేశించినటువంటి మనం ఎంత ఔన్నత్య స్థితిలో ఉండాలో, ఎంత ఐశ్వర్యవంతమైన స్థితిలో ఉండాలో దాని గురించి మాట్లాడుతుంది. చాలా పర్యాలు మనం ఆలోచించుకుంటే పరలోక రాజ్య ప్రవేశం మనకు దొరికింది, కానీ అది కూడా పుక్కడికి దొరికింది కదా, ఫ్రీ కదా, కేవలం విశ్వసిస్తే దొరికింది. కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడుగా ఉండడం అనేది సులభమైనది కాదు. పరలోక రాజ్యంలో నువ్వు ధనవంతుడిగా ఐశ్వర్యవంతుడిగా ఉండాలి అని అంటే ఇప్పుడు నువ్వు పోగొట్టుకోవటం నేర్చుకోవాలి, లాస్ అవ్వడం నేర్చుకోవాలి, ఇవ్వడం నేర్చుకోవాలి, ఆదరించడం నేర్చుకోవాలి, లేని వారిని కరుణించడం నేర్చుకోవాలి, వారి అవసరతలో చేయి చాపడం నేర్చుకోవాలి. కూర్చుకుంటాను, కొనుక్కుంటాను, సంపాదించుకుంటాను, అనుభవిస్తాను అని అనుకుంటే ఆ రాజ్యంలో దరిద్రుడుగా ఉంటావు కదా. మనకు కథ చెప్తారు కదా, ఒక ధనవంతురాలు చనిపోయింది. ఆ ధనవంతురాలు ఇంట్లో ఒక పని మనిషి కూడా చనిపోయింది. పని మనిషి ముందే చనిపోయిందంట, పరలోకానికి వెళ్ళిపోయిందంట. ధనవంతురాలు తర్వాత చనిపోయింది. ధనవంతురాలు కూడా విశ్వాసే, పరలోకానికి ఎంట్రన్స్ మాత్రం దొరికింది. గేట్ దగ్గరికి దూతలు వచ్చి ఆమెను ఆ పరలోకం అంతా చూపిస్తా తీసుకెళ్తా ఉన్నారంట. ఒక పెద్ద భవంతి, రాజభవనం బ్రహ్మాండంగా ఉందంట. ఆ భవంతిని చూపించి అడిగారంట. ఆమె చూడగానే ఆశ్చర్యపోయి, ఈ భవంతి ఎవరిదండి అని అంటే, మీ ఇంట్లో పనిచేసేదే ఆ పని మనిషి. అమ్మ, మా ఇంట్లో పనిచేసే పని మనిషికే ఇంత మంచి బిల్డింగా? అట్లాగైతే నాకెంత ఉంటుంది ఇక అని అనుకుంటుంటే తీసుకెళ్తానే ఉన్నాడంట ఈ దూత. తీసుకెళ్తూనే ఉంటే ఆ ఊరు పొలిమేరకు వచ్చారంట. ఇంకెక్కడికండి తీసుకెళ్తారు? రా, పర్లేదు రా, చూపిస్తుంది. ఆ గవిని దాటి బయటికి వెళ్ళిన తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత అక్కడెక్కడో మూలన ఒక చిన్న పూరి గుడిసి ఉందంట. ఇది నీ ఇల్లు అని చెప్పి. అదేంటి అని అంటే, భూమి మీద ఉన్నప్పుడంతా కూర్చుకుంటాను, సంపాదించుకుంటాను, ఎడ్లు తెచ్చుకున్నాను, పొలం కొన్నాను, అనుభవిస్తున్నాను అని చెప్పావే, నువ్వు అనుభవించావు కదా, అక్కడ తినేసావు, ఇక్కడ ఏమీ లేదు నీకు. ఇగో దయదలిచి కూడా ఈ గుడికి గుడిసేసాము, ఇందులో ఉండాలి నువ్వు. ఆ స్థితి మనకు రాకూడదనే ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. దాతృత్వం కలిగి ఉందాం, ఇచ్చేవాళ్ళుగా ఉందాం, లేని వారికి సహాయపడే వాళ్ళుగా ఉందాం, కష్టాల్లో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం నేర్చుకుంటాం. దేవుడు నీకు ఇచ్చింది కేవలం నువ్వు అనుభవించడానికే కాదు, దాని కొరకే బ్రతకడానికి కాదు. ప్రతిరోజు పోయి బీరువా తెరిచి ఎన్నున్నాయని లెక్క పెట్టుకొని చూసుకోవడానికి కాదు, ఎంత సంపాదించానో అని లెక్కలేసుకోవడానికి కాదు. ఆయన రాజ్యంలో ప్రవేశిస్తావా? ఆయన రాజ్యంలో ప్రవేశం నీకు ఉచితం, కానీ స్థానం ఉచితం కాదు, ఘనత ఉచితం కాదు, మహిమ ఉచితం కాదు, ఐశ్వర్యవంతుడిగా ఉండడం ఉచితం కాదు. నువ్వు ఎంత ఇక్కడ నువ్వు పే చేస్తావు అన్న దాని మీద అక్కడ నీ ఐశ్వర్యవంతమైన స్థితి ఆధారపడింది. అందుకే కదా శిష్యులకు ప్రభు నేర్పించాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఇక్కడ ధనం కూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మట తుప్పు తినివేస్తుంది, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి, పరలోకమందు మీ కొరకు ధనం కూర్చోండి.
ఆలోచిస్తాం. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయన పిలుపుకు స్పందించాం. ఆయన రాజ్యంలోనికి రావడానికి ఆయన పిలుపుకు స్పందించాం. ఆయన ఇచ్చిన వస్త్రాన్ని కూడా ధరించాం, లోపలికి వచ్చాం అని సమర్పడ్డం మాత్రమే కాదు, ఆ రాజ్యంలో నేను ఉన్నత స్థితిలో ఉండాలి, ఐశ్వర్యవంతమైన స్థితిలో ఉండాలి. దేవుడు పక్షపాతి కాడు ఈ విషయంలో. నువ్వెంత దీన స్థితిలో నేడున్నా, నువ్వెంత అక్కరలో ఉన్నప్పటికీ కూడా నీ సమర్పణ జీవితాన్ని, నీ త్యాగసహితమైన జీవితాన్ని ప్రభు చూస్తాడు. మనకు తెలుసు కదా, కానుకలు వేస్తూ ఉంటే ప్రభు అక్కడే పక్కనే ఉన్నాయంట. కానుకల పెట్టలో ఐశ్వర్యవంతులు కట్టలు వేస్తున్నారు. దాంట్లో ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేసింది. అందులో ప్రభు అన్నాడు, అంతా అయిపోయిన తర్వాత మీ అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది అన్నాడు. అదేంటి ప్రభు, మేము కట్టలు వేస్తే 2 కాసులే వేసింది కదా అంటే, ఆయన చెప్పాడు, మీ సంపాదనలో నుంచి మీరు కొంత వేశారు, ఈమైతే తనకున్నదంతా వేసింది. ఎంత ఇస్తామనేది కాదు ప్రాముఖ్యమైనది, క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎంత సమర్పణ చేసుకుంటున్నావు, ఎంత త్యాగం చేస్తున్నావు అన్నది ప్రాముఖ్యమైనది. కనుక దేవుని రాజ్య ప్రవేశాన్ని కోరుతున్నటువంటి మనం ఆయన రాజ్యంలో ప్రవేశించడం మాత్రమే కాదు, ఆయన రాజ్యంలో ఐశ్వర్యవంతులుగా ఉండాలి, ధన్యులుగా ఉండాలి. ఆయనతో కూర్చోండి, భోజనం చేసే ఆధిక్యత నీకు దొరకాలి. ఇట్టి స్థితిలో నీకు ప్రభు మనల్ని తీసుకొని రావాలని ప్రభు కోరుతూ ఈ సందేశాన్ని మనకిస్తూ ఉన్నాడు. కనుక ఆయన వాక్య వెలుగులో మన జీవితాలను పరిశీలించుకుంటాం. ఏది కేంద్రీకృతంగా జీవిస్తున్నాం? నీ ఉద్యోగమే నీకు జీవితం అయిపోయిందా? నీ ఆస్తిపాస్తులే నీకు జీవితం అయిపోయిందా? నువ్వు కూర్చుకోవడమే నీ జీవితం అయిపోయిందా? దాని కొరకే 24 hours వెచ్చిస్తావా? ప్రభు చెంతకు రావడానికి కానీ, ప్రభు సన్నిధిలోనికి రావడానికి కానీ, ప్రభు కార్యాలు చేసేదాని కొరకు కానీ, ప్రభు కొరకు పని చేయడానికి కానీ, ఆత్మల్ని సంపాదించడానికి కానీ, దేవుని సంఘాలు కట్టబడడానికి కానీ, దేవుని పని చేయడానికి కానీ ఏమైనా సమయం వెచ్చిస్తున్నావా? అది ప్రభు చేసేటువంటి హెచ్చరిక. కనుక దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుందాం, దేవుడిచ్చే హెచ్చరికలు తీసుకుందాం, వాక్య ప్రకారంగా ప్రవర్తించడానికి మన జీవితాల్ని ప్రతిష్ఠించుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం.